ముందుగా సైడ్ బార్లోకి వెళ్ళి డేటా అండ్ ఆడియన్స్పై క్లిక్ చేయండి. తర్వాత సప్రెషన్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ సప్రెషన్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత మీ డేటా సోర్స్ని ఎంచుకోండి, SQL లేదా CSV. మీరు SQL ఎంచుకుంటే కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వండి, జైసే కనెక్షన్ నేమ్, పోర్ట్, హోస్ట్ నేమ్, డేటాబేస్, యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్. తర్వాత డ్రైవర్ ఎంచుకోండి, ఉదాహరణకు MySQL లేదా PostgreSQL మరియు టెస్ట్ కనెక్షన్పై క్లిక్ చేయండి. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఉపయోగించాలనుకునే టేబుల్ను సెలెక్ట్ చేయండి. మీరు సెర్చ్ చేసి టేబుల్ కనుగొనవచ్చు. సెలెక్ట్ చేసిన తరువాత డేటా ప్రివ్యూ కనిపిస్తుంది. ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తరువాతి స్టెప్లో కాలమ్స్ను మ్యాప్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, అడ్రస్ మరియు డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఫీల్డ్స్ను సరైన కాలమ్స్తో మ్యాచ్ చేయండి. అన్నీ పూర్తయ్యాక సబ్మిట్పై క్లిక్ చేయండి. చివరగా సప్రెషన్కి ఒక పేరివ్వండి మరియు సేవ్ సప్రెషన్పై క్లిక్ చేయండి. అంతే, మీ సప్రెషన్ విజయవంతంగా క్రియేట్ అయింది మరియు ఇప్పుడు ఉపయోగించడానికి రెడీగా ఉంది. మీరు CSV ఎంచుకుంటే ఫైల్ అప్లోడ్ చేసి అదే స్టెప్స్ ఫాలో చేయండి.